అసలు బాపట్ల నియోజకవర్గంలో వేగేసి నరేంద్ర వర్మకి ఎమ్మెల్యే టికెట్ ఉందా లేదా? అంటే బాబు గారి విషయంలో ఎలా ఉంటుందంటే రేపు నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా బాబు గారి పేర్లు మార్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. టికెట్ బీఫాము వస్తుంది రాదు అనేది చంద్రబాబు నాయుడు గారు లేదంటే నరేంద్ర వర్మ కాదండి నిర్ణయించేది. మరి వేగేసి నరేంద్ర వర్మ గారికి రాజకీయ బలం అండ్ డబ్బు బలం రెండు ఉన్నాయంటారా? డబ్బు బలం రాజకీయ బలం ఉన్నాయంటారా అని నన్ను ప్రశ్నించకుండా మీరు వెళ్ళి ప్రజల్ని ప్రశ్నించండి, వాళ్ళ చెబుతారు. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఈసారి ఇక్కడ అభ్యర్థి మారేటట్టున్నారు. ఎందుకంటే వేగేసిన నరేంద్ర వర్మ ఎప్పటి నుంచో అధికారంలో టీడీపీలో ఉన్న అధికారం కోసం ప్రజల్లో గట్టిగా వెళ్తున్నారు, ప్రజా సమస్యల మీద వెళ్తున్నారు. ఓకే, ఆయన డబ్బు బలం కూడా గట్టిగా ఉంది, ఆయన్ని ఈసారి అయితే గెలిచే విధంగా ఉన్నారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే వైసీపీలో కీలకమైన వ్యక్తిని మాత్రమే ఇక్కడ పంపించాలి అని అనుకుంటున్నారు. మా హక్కర్లో ఎదుటి ఎవరైనా ఏంటి, మేము పనిచేయటం వాళ్ళని ఓడించడం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం, మేము గెలిచామంటే వాళ్ళు వాడాలి. ఓకే, నరేంద్ర వర్మ గారికి ఇక్కడ బీసీలు ఎస్టీ ఎస్సీలు సపోర్ట్ ఉందంటారా? బీసీల సపోర్ట్ బాగుంది, ఎస్సీ ఎస్టీలు అనేది చాలా బాగుంది సపోర్టు. ఎందుకంటే నేను ఓట్ల కోసం స్నేహాలు చేయలేదండి, ఓట్ల కోసం గ్రాండ్ క్రిస్మస్లు పెట్టాల, ఓట్ల కోసం దేవుడి మాటలు చెప్పాల. నేనే సహాయం చేసినా ఓట్లకి లింక్ పెట్టను. మీ సహాయం మీ ఆశీస్సులు కావాలి అని ఒక అక్కకి తమ్ముళ్ళలాగా, ఒక చెల్లెలికి అన్నలాగా, ఒక అవ్వకి మనవళ్ళలాగా, ఒక తల్లికి కొడుకులాగా 65,000 నుంచి 70,000 మంది లేడీస్ని కలిసి చేతులు పట్టుకుని మాట్లాడటం జరిగింది. కొంతమంది బీసీ సంఘం నాయకులతో మాట్లాడుతుంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్గా ఉంటారంటే మాకు పెద్ద పీఠం వేసింది జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సీట్ల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న మొత్తం ఉన్న పదవులతో సహా 50% వరకు మాకు పదవులు అందజేసి మాకు ఒక బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని నిలబెట్టి ఈ రోజున మమ్మల్ని ఏరాన్న దగ్గర నుంచి ఏమండి అనే స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు మాత్రమే మేము సపోర్ట్గా ఉంటామని కొంతమంది బీసీ సంఘం నాయకులు అంటున్నారు. మీకు కలిసిన బీసీ సంఘం నాయకులు అలా ఉన్నారేమో, మాతో ఉన్న బీసీ సంఘ నాయకులు మాత్రం వేరే విధంగా ఉన్నారు. అసలు టీడీపీ అసలు ఏం చేసింది? బీసీలకి ఏమైనా పదవులు ఇచ్చారా టీడీపీలో ఉన్నప్పుడు? ఇచ్చి అదేగా అప్పుడు చెప్పానుగా, ఏం పదవులు ఇచ్చారు? ఒక అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వీళ్ళు తప్ప అసలు పదవులు ఎక్కడ ఇచ్చారు? ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీసీలకి పెద్దపీఠంగా మేము ఇన్ని పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి ఏమున్నాయి? బీసీలని ఓటు బ్యాంకుగా చూసి ఎలక్షన్ ముందు బీసీ కావాలి, బీసీలే మాకు ముఖ్యమని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు వేస్తున్న జగన్ నాటకం ఇదంతా బీసీలు ఓటు బ్యాంక్ అనే చూస్తున్నారని బీసీ సంఘ నాయకులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలు పోని ఈ గవర్నమెంట్ కాదు, మేము గుర్తుకు రాలేదా, చేయలేదా, ఏం చేసావు, మాకు పదవి ఇచ్చావా, ఏం చేసావని నిలదీస్తున్నారు. నిలదీసే వాళ్ళందరూ వైసీపీలో ఉన్న బీసీలమ్మా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ 24 ఎలక్షను అటు అపోజిషనే కానీ ఇప్పుడున్న గవర్నమెంటే కానీ ఒకటే అంటున్నారంటే యుద్ధం ప్రారంభం అని నారా లోకేష్ గారు, సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు, నేను అర్జునుడిని అని అంటున్నారు. మరి ఈ యుద్ధానికి సిద్ధమా అందరూ? మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన సిద్ధంగా ఉంటాం కాదు. నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపోవాలి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. నేను అడుగుతున్నప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వండి, సిన్సియర్గా నేను పని చేయకపోతే అవినీతికి పాల్పడితే మీరు నన్ను ప్రశ్నించండి.